వెంటనే శిక్ష ఎందుకు రా మంచికి అంత ఆలస్యమెందుకు చెడు చేసిన వారికి వెంటనే శిక్ష ఎందుకు రావడం లేదు ఒకరోజు పవిత్రమైన కైలాస పర్వతం శివుని ఆనంద తాండవంతో మారుమోగుతోంది శివుడు పరవశంగా తాండవం చేస్తుండగా అఘన దృశ్యాన్ని ఆస్వాదిస్తూ పార్వతీదేవి స్వల్పంగా సున్నితంగా శివుడిని చూస్తూ ఇలా అడిగింది ఓ ప్రభూ ఓ జగన్నాథా నా మనస్సులో చాలా కాలంగా ఒక సందేహం నన్ను వెంటాడుతోంది మనిషి చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుందనేది సత్యమే కదా ప్రభూ అయితే ఎందుకు మంచి చేసినవారికి ఫలితం ఆలస్యం అవుతుంది ఎందుకు చెడు చేసినవారికి వెంటనే శిక్ష రావడం లేదు మన కళ్ల ముందే ఒకరు వృద్ధాశ్రమంలో కన్నీళ్లు పెట్టుకుంటూ బ్రతుకుతున్నాడు ఆయన జీవితమంతా మంచిగా నడుచుకున్నవాడు మరొకరు మాత్రం జనాన్ని మోసం చేసి కోట్ల సంపాదించి బంగారు కుర్చీలో కూర్చుని నవ్వుతూ బ్రతుకుతున్నాడు ఈ కర్మతత్వంలో కూడా ఆలస్యముందా స్వామీ కర్మతీర్పులో ఇంత ఆలస్యం ఎందుకు స్వామీ అని అడిగింది అప్పుడు శివుడు నవ్వుతూ ఓ దేవి నీ ప్రశ్న మహోన్నతమైనది ఇది చాలామంది మనుష్యులు కూడా అడిగే ప్రశ్నే ఈ ప్రశ్నల మధ్యే చాలామంది మనుష్యులు మనసులు కలవరపడుతుంటాయి కర్మకూడా కాలానికి లోబడి ఉంటుంది దేవి అది సమయాన్ని కోరుకుంటుంది ప్రతి పని అది మంచి అయినా చెడు అయినా దాని ద్వారా వచ్చిన ఫలితం అప్పటికప్పుడు రాకపోవచ్చు ఎందుకంటే ప్రతి ఫలితం సిద్ధత అనే దశను అనుసరిస్తుంది విత్తనం నాటిన వెంటనే పండు రాదు కదా అలాగే కర్మకూడా పండుదశను చేరేవరకు ఎదురుచూడాలి ఈ నిబంధనను సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక కథ చెబుతాను విను పార్వతి ఓ చిన్న గ్రామంలో ఇద్దరు వ్యక్తులు జీవించేవారు ఒకరు ధనంజయుడు మరొకరు కేశవుడు ధనంజయుడు మంచి మనిషి మానవత్వం పట్ల అపారమైన నమ్మకం కలిగినవాడు సహాయం చేయడంలో ఎప్పుడు ముందు ఉంటాడు కాని ధనంజయుడు ఎల్లప్పుడూ దారిద్ర్యంలో బ్రతికేవాడు కాని మంచితనం మితిమీరినది కేశవుడు దుర్మార్గమార్గంలో నడిచే వ్యక్తి అబద్ధం మోసం దోపిడీ దౌర్జన్యం ఇవే అతని జీవిత విధానం కేశవుడు మాత్రం రాజులా బ్రతికేవాడు గ్రామస్థులు ఇదంతా చూసి ఆశ్చర్యపడేవారు కొందరు అయితే నిస్సహాయతతో ఇలా అనుకునేవారు మంచి చేసేవాడు ఏడుస్తున్నాడు చెడు చేసేవాడు మాత్రం నవ్వుతున్నాడు అని అయితే ధనంజయుడు మాత్రం శాంతంగా ఎప్పుడూ ఒకటే మాట చెప్పేవాడు కాలం ఒకరోజు నన్ను న్యాయస్థానానికి తీసుకెళ్తుంది అక్కడ దేవుడే న్యాయమూర్తి అతని తీర్పులో ఆలస్యముండవచ్చు కాని అన్యాయం మాత్రం ఎప్పుడూ జరగదు అని చెప్పేవాడు ఒకరోజు గ్రామంలో ఓ సంఘటన జరుగుతుంది ఓ బాలుడు తీవ్రమైన జ్వరంతో ప్రాణాంతక స్థితిలో ఉన్న